దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 30 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదా రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. రెండవ వచనం, దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. మూడవ వచనం, యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. నాలుగవ వచనం, మీరు నిశ్చయముగా ఈలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. ఐదవ వచనం, మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆరవ వచనం, యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గీలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు, అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. ఏడవ వచనం, నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. ఎనిమిదవ వచనం, అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఈలాగు చేసెనని ఒకనినొకడు అడుగగా. తొమ్మిదవ వచనం, అచ్చటి వారు, వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు. పదవ వచనం, చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్లిపోవుచున్న వాని గూర్చి బహురోదనము చేయుడి, వాడు ఇకను తిరిగిరాడు, తన జన్మ భూమిని చూడడు. 11వ వచనం, తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యూదా రాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగిరాడు. 12వ వచనం, ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. 13వ వచనం, నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొను వానికి శ్రమ. 14వ వచనం, వాడు విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచు నున్నాడే. 15వ వచనం, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా. 16వ వచనం, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను, అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా, ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం, అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచియున్నవి, అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. 18వ వచనం, కావున యోషియా కుమారుడగు యెహోయాకీమను యూదారాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. 19వ వచనం, అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. 20వ వచనం, నీ విటకాండ్రు నాశనమైరి, లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. 21వ వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. 22వ వచనం, నీ కాపరులందరూ
గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. 23వ వచనం, లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దాన, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. 24వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండియు నిన్ను ఊడదీసి వేసెదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. 25వ వచనం, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. 26వ వచనం, నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు. 27వ వచనం, వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. 28వ వచనం, కొన్య అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడిరి. 29వ వచనం, దేశమా 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 యెహోవా మాట వినుము. 30వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.